హాయ్ అందరికీ శీతాకాలం వచ్చేసింది కదా, జలుబు దగ్గుతో చాలా బాగుంది బాధపడుతుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకే పాట్లో మేకకాళ్ళతో పాయ అండ్ మేకకాళ్ళ ఇగురు రైస్లోకి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం మేకకాళ్ళు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 విజిల్స్ పాటు రప్పించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాల కోసం నేను చూపించిన మసాలాలన్నీ వేపుకొని కొబ్బరి కూడా వేసి ఒక పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న మేకకాళ్ళను కూడా వాటర్తో సహా వేసేయాలి. వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను చూపించిన మసాలాలన్నీ వేసేసుకుని బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు మసాలాలను వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని సిమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మేకకాళ్ళ పాయ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసుకుని తాగొచ్చు. చాలా మంచిది, గొంతంతా రిలీఫ్ అవుతుంది. అండ్ దీన్ని ఇంకొంచెం ఇగర్నిస్తే మేకకాళ్ళ ఇగురు రెడీ రైస్.